ఇరాన్ విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చాడు. ఇరాన్ ప్రజలు అలీ ఖమేనీకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు, వెరీ బ్యాడ్లీ స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారు, ఐ విల్ హెల్ప్ ఇరానియన్ పీపుల్ అని ట్రూత్ సోషల్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. జనవరి 3 వెనుజులా నుండి మదురోను ఎత్తుకెళ్లిన యుఎస్ఏ డెల్టా ఫోర్స్ కమాండో యూనిట్ ఇరాన్ ఇరాక్ బార్డర్ వరకు చేరుకున్నారంట. ఇరాన్ ను చుట్టుముడుతున్నారంట. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ డెల్టా ఫోర్స్ ఇరాన్ లో ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్లుంది. ఇరాన్ ను రష్యా చైనా ఎలా కాపాడుతారు అనేది చాలా ఆసక్తిగా మారింది. యాక్చువల్లీ ఇరాన్ లో ఆర్గానిక్ గా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. మొన్నటి వరకు అలీ ఖమేనీకు సపోర్ట్ చేసి ఇజ్రాయెల్ ను వ్యతిరేకించిన ప్రజలే ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు రష్యా ఏం చేయగలదు చెప్పండి. ఇరాన్ లో ఎందుకు జెన్యూన్ గా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అనేది చెప్తా. వీటన్నిటికీ కారణం ముల్లా పరిపాలనే. ఇక ఇరాన్ దగ్గరకు వస్తే డిసెంబర్ 28 నుండి ఇరాన్ లో ప్రొటెస్ట్ జరుగుతోంది. మొదటి నుండి నేను అప్డేట్ ఇస్తూనే ఉన్నా. ఇప్పటి వరకు 2000 మంది ప్రొటెస్టర్స్ ను అలీ ఖమేనీ చంపించేశారు. ప్రొటెస్ట్ చేసే వారిలో స్టూడెంట్స్, ఉమెన్, షాప్ కీపర్స్, ట్రేడర్స్ ఇలా చాలా మంది ఉన్నారు. ఇరాన్ లో అన్ని రాజ్యాల్లో దాదాపు 100కు పైగా నగరాల్లో ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్న వీడియోస్ నేను ప్లే చేసుకుంటూ పోతా, మీరు చూసుకోండి. టెహరాన్, ఇస్ఫహాన్, మషాద్, షిరాజ్, తబ్రీజ్ ఇలా అన్ని నగరాల్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ప్రజల యొక్క డిమాండ్ అలీ ఖమేనీ యొక్క ముల్లా పరిపాలన కారణంగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, ముల్లాలు దిగిపోవాలి, ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ లో రెజాషా కొడుకు పెహెల్వీను ప్రెసిడెంట్ గా చేయాలి అని డిమాండ్ పెట్టారు. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్రక్రియలో, ఇజ్రాయెల్ ను లేపేసే ప్రక్రియలో ఇరాన్ పై 2010 నుండి శాంక్షన్స్ పడ్డాయి. దీనివల్ల ఇరాన్ వీక్ అయింది. ఇరాన్ లో ముల్లా పాలన వద్దు, ఆర్థిక సంస్కరణలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురావాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2018 లో డొనాల్డ్ ట్రంప్ ఆల్ అవుట్ అయిపోయి ఇరాన్ తో ఎవరే గాని ఆయిల్ ను కొనకూడదు అని చెప్పి యూరోప్, ఇండియాపై ఆంక్షలు వేశాడు. ఇప్పుడు ఇరాన్ నుండి ఆయిల్ కొనే దేశం చైనా మాత్రమే. అయితే చైనా బీయింగ్ చైనా ఇరాన్ నుండి ఆయిల్ కొని డబ్బులు ఇవ్వదు. చైనా రూటే సెపరేట్. ఇరాన్ నుండి ఆయిల్ కొంటుంది, బదులుగా ఇరాన్ లో రోడ్, రైల్వే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జ్ ఇలా ప్రాజెక్ట్స్ ను కడుతోంది చైనా. ప్రస్తుతం ఈ టైంలో ఇరాన్ ప్రజలకు డబ్బు కావాలి, బట్ చైనా రోడ్స్ కడుతోంది. రోడ్స్ వల్ల కడుపు నిండదు కదా. ఏదో కొంచెం ఇల్లీగల్ ఆయిల్ ను అమ్మి ఇరాన్ ఇన్ని రోజులు ఎలాగోలా ముందుకు వెళ్ళింది. అయితే లాస్ట్ 3 months నుండి ఇరాన్ లో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. డాలర్ యొక్క నిల్వలు 300 బిలియన్ నుండి 30 బిలియన్ కు పడిపోయాయి. ఒక్క డాలర్ ఈజ్ ఈక్వల్ టు 14 లక్షల ఇరాన్ రియాల్ ఇప్పుడు ఉంది. 2018 లో ఒక్క డాలర్ 55,000 ఇరాన్ రియాల్ ఉండేది. 825% డ్రాప్. చాలా పెద్ద కేయాస్. ఇరాన్ లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఎంతలా అంటే ఇరాన్ ఫ్యామిలీలో చాలా మంది రోజుకు ఒక పూట మాత్రమే తినగలరు, అది కూడా రోటీ లేదా బ్రెడ్ మాత్రమే. బీఫ్, మటన్, చికెన్ తినడానికి డబ్బులు లేవు, త్రాగడానికి నీళ్లు లేవు. ఇరాన్ లో వాటర్ షార్టేజ్ కూడా ఉంది. యుఎస్ఏతో శత్రుత్వం కారణంగా యూరోప్ లేదా ఫారెన్ కంపెనీస్ ఎవరే గానీ ఇరాన్ లో పెట్టుబడులు పెట్టలేదు. ఇండియా ఏదో చాబార్ పోర్ట్ అని అక్కడ పెట్టుబడి పెట్టింది, దాన్ని కూడా ఆపేశారు. ఇరాన్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. ఆయిల్ ఉన్నా కూడా బయ్యర్స్ లేరు. కుల, మత, ప్రీతి, ప్రాంత, ఆడ, మగ హక్కుల కోసం పుట్టిన ఉద్యమాలను అణిచివేయచ్చు. డైలాగ్, డిప్లొమసీ లేదా డిక్టేటర్షిప్ తో అణిచివేయచ్చు. బట్ ఆకలి వల్ల పుట్టే ఉద్యమాన్ని ఎవరే గాని ఆపలేరు. కడుపు మంట, కడుపు కోత, తిండి, బట్ట, నీరు కోసం జరిగిన ఉద్యమం కాబట్టే ఈసారి ఇరాన్ ప్రజలను ఆపడానికి ఎవ్వరి తరం కావడం లేదు. ఈవెన్ పుతిన్ కూడా ఇరాన్ పై మిలిటరీ దాడి జరిగితే ఆపగలడు. యుఎస్ఏ, ఇజ్రాయెల్ ఇద్దరూ కలిసి దాడి చేస్తే కౌంటర్ ఇవ్వగలడు. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ను మెయింటైన్ చేయగలడు. ప్రజలు మాకు తినడానికి తిండి లేదు అంటే రష్యా ఏం చేయగలుగుతుంది? ఇదంతా అలీ ఖమేనీ మొండి పట్టు కారణంగా జరిగిన పంచాయతీ. ఇరాన్ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్, ఐఆర్జీసీ అనబడే ఇలైట్ మిలిటరీ వింగ్, ఇంటెలిజెన్స్, మొరాలిటీ పోలీస్, సివిల్ పోలీస్, అలీ ఖమేనీ ప్రైవేట్ ఆర్మీ ఇలా చాలా మంది ఉన్నారు. కానీ 15 రోజుల నుండి ఉద్యమాన్ని అణిచివేయలేకపోతున్నారు. 2022లో ఉమెన్ రైట్స్ కోసం ఉద్యమం జరిగింది, బట్ ఇరాన్ దాన్ని అణిచివేయగలిగింది. అయితే ఈసారి అణిచివేయలేకపోతున్నారు. అలీ ఖమేనీ అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. ఆయన ఇరాక్, లెబనాన్, జోర్డాన్ ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఏ అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాడో తెలియదు. పెద్ద ఆయనకు రియాలిటీ అర్థం కావడమే లేదు. మన పెద్దవాళ్ళు ఏమన్నారు? ప్రజా రాజా అంటారు. అంటే రాజు ప్రజలకు దగ్గరగా ఉంటేనే ప్రజా సమస్యలు అర్థమవుతాయి. అలీ ఖమేనీ ఎప్పుడు అండర్ గ్రౌండ్ లోనే ఉంటారు. ఎప్పుడో 3 నెలలకు ఒకసారి ఏదో ఒక ఫ్రైడే రోజు సమన్స్ లేదా ఫత్వాలు జారీ చేస్తూ ఉంటారు. ఈయన లాస్ట్ ఫ్రైడే వచ్చి ఇజ్రాయెల్, యుఎస్ఏ రేకెత్తించిన ఉద్యమం ఇది ఆర్గానిక్ ఉద్యమం కాదు అంటారు పెద్ద ఆయన. ప్రొటెస్టర్స్ ను అణిచివేస్తాము అంటాడు. అలీ చీఫ్ అడ్వైజర్
మొహమ్మద్ జావీద్ అయితే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, 24 hours లో దీన్ని అసెంబుల్ చేస్తాము అన్నట్లు మాట్లాడాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది. ఒక ఇరానీ అమ్మాయి అలీ ఖమేనీ పోస్టర్ ను తగలబెట్టి సిగార్ ను అంటించి మేము కట్టెలు తెంచుకున్నాము, మా స్వేచ్ఛను ఎవరే గాని అణిచి వేయలేరు అనే సందేశం ఇచ్చి ఈ ఒక్క వీడియోతో అలీ ఖమేనీ ఓడిపోయాడు. 2022లో మహసా అమీని అనే అమ్మాయిని, కుర్దిష్ అమ్మాయిని హిజాబ్ సరిగ్గా వేసుకోలేదు, వెంట్రుకలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో ఎత్తుకుపోయి చంపేశారు. ఈ అమ్మాయి కోసం చాలా మంది అప్పట్లో ఆడవారు ప్రొటెస్ట్ చేస్తే దాదాపు 20,000 ఆడవారిని అరెస్ట్ చేశారు. 2,000 మంది ఆడవారిని అణిచివేశారు. ప్రొటెస్ట్ మొత్తాన్ని సప్రెస్ చేసి పడేశారు. ఈసారి ఎవరే గాని ఈ ప్రొటెస్ట్ ను అణిచివేయలేకపోతున్నారు. అలీ గారు ప్రజలు మాట వినడం లేదు అని చెప్పి ఫస్ట్ ఇంటర్నెట్ కట్ చేశారు. ఇంటర్నెట్ లేకపోతే ప్రొటెస్టర్స్ మధ్య కోఆర్డినేషన్ తగ్గిపోతుంది. అక్కడ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ ద్వారా ప్రజలు సంఘటితం అవుతున్నారు. ఇంటర్నెట్ బ్లాక్ చేస్తే ఇలాన్ మస్క్ రంగంలో దిగి స్టార్లింక్ శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ అందించాడు. ఇలా కాదు అని చెప్పి కరెంట్ నే కట్ చేశారు. బట్ ప్రజలు మొబైల్ టార్చ్ ద్వారా ప్రొటెస్ట్ చేస్తున్నారు. నేను కొన్ని వీడియోస్ చూసా. ఇరాన్ యొక్క IRGC సైన్యం ఓపెన్ గానే ప్రజలపై బుల్లెట్లతో దాడి చేస్తోంది, గన్ ఫైరింగ్ చేస్తోంది. ఆ వీడియోస్ ను ఇక్కడ పెట్టలేను. డైరెక్ట్ గా గన్ ఎత్తి కాల్ చేస్తున్నారు. 2,000 మందిని అలిజిడ్లీ చంపేశారు. ఇరాన్ లో ఊచ కోత జరుగుతోంది. ఈ వీడియోస్ చూడండి. చాలా మంది ఇరాన్ ప్రొటెస్టర్స్ లయన్ అండ్ సన్ సింబల్ కలిగి ఉన్న ఫ్లాగ్స్ ను ఎగరవేస్తున్నారు. ఇరాన్ ఫ్లాగ్ ను తీసివేసి ఈ ఫ్లాగ్ ను వేస్తున్నారు. కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఇరాన్ ఎంబసీలో కూడా ఈ ఫ్లాగ్స్ ను ఎగరవేస్తున్నారు. ఇది సఫవిద్ ఎరా నాటి ఫ్లాగ్ అన్నమాట. యాక్చువల్లీ USA అండ్ రష్యా మధ్య జరిగిన కోల్డ్ వార్ ఇది. 1963లో ఇరాన్ రాజు రెజా షా బీయింగ్ అండ్ క్లోజ్ ఆలీ ఆఫ్ USA ఈయన ఏం చేశాడు, వైట్ రెవల్యూషన్ అని చెప్పి టెహరాన్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో పబ్స్, బార్స్, మోడర్న్ కల్చర్ తీసుకొచ్చాడు. అమ్మాయిలు మిడ్డీ చెడ్డీ స్కర్ట్స్ వేసుకోవచ్చు అని చెప్పాడు. ఇరానియన్స్ తెల్లులలాగా అవ్వాలి అని చెప్పి ఇరాన్ కల్చర్ ను మార్చడానికి, పర్షియన్, షియా కల్చర్ ను మార్చడానికి ట్రై చేశాడు. వైట్ రెవల్యూషన్ లో భాగంగా రోడ్స్, రైల్స్, ఇండస్ట్రీస్ ఇలా డెవలప్మెంట్స్ ఎన్నో చేశాడు. ఆ టైంలో సోవియట్ యూనియన్ కమ్యూనిజం ను వ్యాపించాలి అని చూసింది. ఆఫ్ఘనిస్తాన్ లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని స్థాపించి ఇరాన్ లో కూడా USA ఆలీ అయిన రెజా షాను దించాలి అని KGB ట్రై చేసింది. 1971లో రెజా షాకు రికగ్నిషన్ క్రైసిస్ ఉండేది. ప్రపంచం తనను గుర్తించాలి అని ఉండేది. పర్షియన్ సామ్రాజ్యం 2,500 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు రెజా షా ఇరాన్ లో ఒక పెద్ద పార్టీ ఇచ్చాడు. ఇరాన్ ఎడారిలో టెంట్స్ వేశాడు. యూరోప్ నుండి ఫ్లవర్స్ ను ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఎడారిలో పాముల్ని చంపేసి 2,500 పక్షుల్ని తీసుకొచ్చి ఇప్పటి కరెన్సీతో కన్వర్ట్ చేస్తే దాదాపు 12,000 కోట్లు ఖర్చు పెట్టి చాలా పెద్ద పార్టీ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరినీ పిలిచాడు. ఎందుకు ఈ పార్టీ అంటే అకమెనిడ్స్ సామ్రాజ్యం యొక్క రాజులైన సైరస్ ద గ్రేట్, డారియస్, సెక్సాస్ ఈ రాజులకు నిజమైన వారసుడిని నేనే అని రెజా షా షో ఆఫ్ చేయడానికి 2,500 ఏళ్ల యానివర్సరీ చేశాడండి. అయితే హిస్టారికలీ చూసుకుంటే రెజా షా అనే వ్యక్తి పేలివి డైనెస్టీకు చెందినవాడు. సైరస్ పార్సియన్ ఎంపైర్, వీళ్లకు రెజా షాకు ఎటువంటి లింక్ లేదు. అయినా కూడా పర్షియన్ సామ్రాజ్యం తనదే, తాను పర్షియన్ సామ్రాజ్యానికి చెందిన వాడే అన్నట్లు ఈ పార్టీ చేశాడు. తన సొంత లాభం కోసం దేశ డబ్బును వేస్ట్ చేసినందుకు రెజా షాపై ప్రజల్లో కోపం ఆకాశానికి అంటింది. ఈ కోపాన్ని రోయల్లా ఖమేనీ ఉద్యమంగా మార్చాడు. రోయల్లా ఖమేనీ ఎవరు? ఈయన ఒక షియా క్లెరిక్. ఇరాన్ లో షియా చట్టాలను, షరియా చట్టాలను తీసుకురావాలి, ఇరాన్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి అని పోరాటం చేసిన ముల్లా ఇతను. రోయల్లా ఖమేనీకు సోవియట్ యూనియన్ సపోర్ట్ చేసేది. 1964లో రోయల్లా ఖమేనీ ఇరాక్ కు పారిపోయాడు. రెజా షా ఒత్తిడి కారణంగా ఇరాక్ ఆశ్రయం ఇవ్వలేదని చెప్పి ఫ్రాన్స్ కు వెళ్లాడు. ఫ్రాన్స్ అనేది ఫ్రీ మీడియా, ఫ్రీ స్పీచ్ కాబట్టి ఫ్రాన్స్ నుండి రోయల్లా ఖమేనీ సర్మన్స్, ఫత్వా, రికార్డెడ్ స్పీచెస్ ను పంపి ఇరాన్ ప్రజలను మార్చడం మొదలు పెట్టాడు. వైట్ రెవల్యూషన్ ఇస్లాం కు వ్యతిరేకం, వెస్టర్న్ కల్చర్ వల్ల ఇస్లాం ప్రమాదంలో పడుతుంది, అమ్మాయిలకు ఎక్కువగా స్వేచ్ఛ ఇవ్వద్దు, USA ఇరాన్ ను దోచుకుంటోంది, పబ్స్, బార్స్ లో తాగడం, అమ్మాయిలకు విడాకుల హక్కులు ఇవ్వడం అనేది ఇస్లాం కు విరుద్ధం అని చెప్పి ఫ్రాన్స్ నుండి ఫత్వాలు జారీ చేసేవాడు. సోవియట్ యూనియన్ కూడా ఇరాన్ లో అసమానత్వం ఉంది, పెద్ద పెద్ద నగరాలు చాలా డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న గ్రామాల్లో పేదవారు ఉన్నారు, రెజా షా ధనవంతులకే సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్లు KGB కూడా ప్రాపగండాను మొదలుపెట్టింది. 1979లో ఇరాన్ లో ప్రజల తిరుగుబాటు జరిగింది. రెజా షా జోర్డాన్ కు పారిపోయాడు. రోయల్లా ఖమేనీ ఎయిర్ ఫ్రాన్స్ అనే ప్లేన్ ద్వారా ఇరాన్ లో దిగాడు. ఇక్కడ CAA వర్సెస్ KGB గేమ్ లో KGB గెలిచింది. ఇక్కడ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఫ్రాన్స్ యొక్క ఫ్రీ స్పీచ్, అసైలం లాస్ కారణంగా రోయల్లా ఖమేనీ ఇరాన్ లో తిరుగుబాటు చేశాడు. CAA ఇక్కడే రోయల్లా ఖమేనీ యొక్క శక్తిని గ్రహించడంలో ఫెయిల్ అయింది. ఆ తర్వాత రోయల్లా ఖమేనీ యొక్క ముల్లా రాజ్యం ఇరాన్ లో పడింది. ఇది రోయల్లా ఇరాన్ లో సుప్రీం అయిన వెంటనే సో కాల్డ్ ఫ్రాన్స్ నమ్మిన ఫ్రీ స్పీచ్ ను అణిచివేశాడు.
అమ్మాయిల హక్కులను లాక్కున్నాడు. ఇరాన్లో షరియా చట్టాలను స్థాపించాడు. దీంతో ఫ్రాన్స్ ఊరికే రోయల్లా ఖమేనీకు ఆశ్రయం ఇచ్చాను అని చెప్పి మాటలను నమిలే పరిస్థితికి వచ్చింది ఫ్రాన్స్. రోయల్లా ఖమేనీ మరణం తర్వాత ఆయన శిష్యుడు అలీ ఖమేనీ ఇరాన్ను పాలించసాగాడు. 1979 నుండి ఇరాన్ సోవియట్ యూనియన్ బాస్కెట్లో పడింది అన్నమాట. అప్పటి నుండి ఈ రోజు వరకు సిఏఏ ఎలాగైనా ఇరాన్లో కూ చేయాలని ప్లాన్ చేసింది. ఇప్పుడు ఛాన్స్ దొరికింది. అణ్వాయుధాలు తయారు చేసి ఇజ్రాయెల్ను లేపేయాలి అనే డొకుమెంట్తో అలీ ఖమేనీ యుఎస్ఏ ద్వారా శాంక్షన్స్ను వేసుకున్నాడు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పడిపోయింది కాబట్టే ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. అందుకే డొనాల్డ్ ట్రంప్ అండ్ సిఏఏ రంగంలో దిగి 1979లో మేము చేసిన తప్పును సరిదిద్దుకుంటామంటున్నారు. ఇరాన్లో యుఎస్ఏ బ్యాక్వర్డ్ లీడర్ను కూర్చోబెట్టాలి అని చూస్తున్నారు. ఆ పిప్పెట్ లీడర్ ఎవరో కాదు, రెజా షా కొడుకు రెజా పెహ్లవి. పెహ్లవి యుఎస్ఏలో కూర్చున్నాడు. ఇరాన్ ప్రజలను ప్రొటెస్ట్ చేయండి కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నాడు. స్ట్రీట్స్ అండ్ చౌక్స్ ను బ్లాక్ చేయండి, డౌన్ టౌన్ ను తగలబెట్టేయండి అని చెప్పి పెహ్లవి ప్రజల్ని యుఎస్ఏలో కూర్చొని రెచ్చగొడుతున్నాడు. తన తండ్రిని ఎలాగైతే ఫ్రాన్స్లో కూర్చొని రోయల్లా ఖమేనీ ఫత్వాలు జారీ చేసి తన తండ్రిని ఎలాగైతే తరిమి కొట్టాడో సేమ్ అలాగే అలీ ఖమేనీని కూడా రష్యాకు తరిమి కొట్టడానికి పెహ్లవి యుఎస్ఏలో కూర్చొని సోషల్ మీడియా ద్వారా, టెక్నాలజీ కదా, అప్పట్లో ఫత్వాలు రికార్డెడ్ స్పీచ్ ఉండేది, ఇప్పుడు టెక్నాలజీ ఉంది. సో స్టార్లింక్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ వస్తోంది. ఎక్స్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా పెహ్లవి ఫత్వాలు జారీ చేస్తున్నాడు, మెసేజెస్ ఇస్తున్నాడు. మీరు ప్రొటెస్ట్ చేయండి, నేనొచ్చి మీతో పాటు నిలబడతా, నేను ఇరాన్కు ప్రెసిడెంట్ అవుతా అన్నట్లు పెహ్లవి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ కేయాస్లో ఇజ్రాయెల్ ఎలా లాభపడుతుంది అంటే, ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి అంటే ఇరాన్లో రెజీమ్ను చేంజ్ చేసి ఇరాన్ యొక్క అన్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్ను సబటాజ్ చేయాలి అని ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోంది. ఇజ్రాయెల్ ఇక్కడ చికెన్ డిన్నర్ చేయాలి అనుకుంటోంది. ఇస్ఫహాన్, నటాన్స్లో ఉన్న పెద్ద న్యూక్లియర్ సెంట్రిఫ్యూజెస్ను డిసేబుల్ చేయాలి అని చూస్తోంది. ఇంకెప్పుడు ఇరాన్ యుద్ధంలో దిగకుండా చూసుకోవాలి అని చూస్తోంది. ఇరాన్తో సైరస్ అకార్డ్స్ అనే ఒక సంధిని జరుపుకోవాలి అని చూస్తోంది. వన్స్ ఇరాన్ యుఎస్ఏ చేతి కింద వచ్చేస్తే మిడిల్ ఈస్ట్లో యుఎస్ఏను పట్టే దేశమే ఉండదు. ఇన్ని రోజులు మిడిల్ ఈస్ట్లో సౌదీ, ఇజ్రాయెల్ యొక్క పవర్ను ఇరాన్ బ్యాలెన్స్ చేసేది. బట్ ఇరాన్ ఒకవేళ యుఎస్ఏ కిందకు వచ్చేస్తే మిడిల్ ఈస్ట్లో మకుటం లేని మహారాజుల యుఎస్ఏ ఉంటుంది. ట్రంప్ చాలా తెలివిగా ఏమంటాడు, ఒకవేళ మీరు ఇరాన్ ప్రజలను అణిచివేస్తే యుఎస్ఏ యుద్ధ భూమిలో దిగుతుంది అంటాడు. ట్రంప్ కు బాగా తెలుసు ఇరాన్ ప్రజలు తలుచుకుంటే అలీ ఖమేనీను గెంటేయగలరు అని. సో ఈ విధంగా ఇరాన్ యొక్క ప్రొటెస్ట్ గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై